హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ కావ్య అండ్ వెల్కమ్ టు కావ్యాస్ ఛానల్. మీరు ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న ఆండ్రాయిడ్ 12 ఓఎస్ అయితే ఇప్పుడు వచ్చేసింది ఫ్రెండ్స్ మీ ముందుకి. గూగుల్ దీన్ని డెవలప్ చేసింది అండ్ గూగుల్ అఫీషియల్గా దీన్ని మనకి October 4, 2021 లాంచ్ చేసింది అనమాట. ఫర్ ద ఫస్ట్ టైం ఈ ఆండ్రాయిడ్ 12 అనేది ఏ ఫోన్స్లో వచ్చిందంటే పిక్సెల్ స్మార్ట్ ఫోన్స్ గూగుల్ డెవలప్ చేసింది కాబట్టి ఫస్ట్ మోస్ట్గా దానికి మాత్రమే పిక్సెల్ స్మార్ట్ ఫోన్స్కి మాత్రమే ఆండ్రాయిడ్ 12 అనేది రిలీజ్ చేసింది అనమాట. ఆండ్రాయిడ్ 12 యొక్క ఇంటర్ఫేస్ వచ్చేసి మనకి మెటీరియల్ యూ డిజైన్తో రాబోతుంది అనమాట. మెటీరియల్ యూ డిజైన్ అనేది ఫర్ ద ఫస్ట్ టైం ఈ ఆండ్రాయిడ్ 12 వర్షన్లోనే మనకి ఇంట్రడ్యూస్ చేస్తున్నారు అనమాట. ఇప్పటివరకు ఏ ఆండ్రాయిడ్ వర్షన్స్లో కావచ్చు మనకి మెటీరియల్ యూ డిజైన్ అనేది తీసుకోలేదు. ఈ ఆండ్రాయిడ్ 12లో మనకి ముఖ్యంగా మేజర్ చేంజెస్ వచ్చేసి ఏంటంటే రాబోతున్నాయంటే ఫస్ట్ అండ్ మోస్ట్ మనకి ఎక్కువగా ప్రైవసీ అండ్ సెక్యూరిటీ అప్డేట్స్ ఎక్కువగా రాబోతున్నాయి అండ్ మనకి ఒక న్యూ థీమింగ్ ఇంజిన్ ఒకటి వస్తుంది అండ్ మోస్ట్లీ మనకి బోల్డ్ అన్ని యానిమేషన్స్ అండ్ విజువల్ ఎఫెక్ట్స్ అనేవి ఈ ఆండ్రాయిడ్ 12లో మనం ఎక్స్పీరియన్స్ చేయొచ్చు అనమాట. ఇంకెందుకు లైట్ వీడియోలకు అయితే వెళ్ళిపోదాం. న్యూ విత్ ఆండ్రాయిడ్ 12లోకి వస్తే కొత్తగా మనకి ఆండ్రాయిడ్ 12తో ఏం రాబోతున్నాయి, ఆండ్రాయిడ్ ప్రీవియస్ వర్షన్స్కి ఇప్పుడు ఆండ్రాయిడ్ 12కి మనకి కొత్తగా ఫీచర్స్ ఏం రాబోతున్నాయి అండ్ కొత్త విజువల్ చేంజెస్ ఏం రాబోతున్నాయని చూసుకుంటే ఫస్ట్ వచ్చేసి మనకి కలర్ ఎక్స్ట్రాక్షన్ అనమాట. కలర్ ఎక్స్ట్రాక్షన్ అంటే ఇప్పుడు మనం ఫోన్కి మనం ఒక వాల్పేపర్ సెట్ చేసుకుంటే వాల్పేపర్కి ఒక కలర్ అనేది ఉంటుంది కదా, ఆ కలర్ని ఈ ఆండ్రాయిడ్ 12 ఓఎస్ అనేది ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటుంది. ఎక్స్ట్రాక్ట్ చేసుకొని ఈ ఆండ్రాయిడ్ 12 ఓఎస్తో అదే ఈ మెటీరియల్ యూ డిజైన్తో ఏ యాప్స్ కావచ్చు లేదా లైక్ సెట్టింగ్స్ కావచ్చు లేదా క్విక్ సెట్టింగ్ టైల్స్, మనం పైన నోటిఫికేషన్ వస్తుంది కదా దాన్ని క్విక్ సెట్టింగ్ టైల్స్ అంటారు, అవి కావచ్చు, ఈ సెట్టింగ్స్ కావచ్చు, ఇవన్నీ కలర్ ఎక్స్ట్రాక్ట్ చేసుకొని ఆ హింట్స్ ఆఫ్ కలర్తోనే మనకి డిస్ప్లే అవుతాయి అనమాట. లైక్ మెటీరియల్ యూ డిజైన్తో రన్ అయ్యే యాప్స్ కావచ్చు లైక్ కాంటాక్ట్స్ లిస్ట్, క్యాలిక్యులేటర్ అనమాట, డైలర్, కీప్యాడ్, ఇవన్నీ ఆ హింట్స్ ఆఫ్ కలర్ని ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటాయి అనమాట. ఎక్స్ట్రాక్ట్ చేసుకొని మనకి ఆ కలర్తోనే మనకి వ్యూ అవుతాయి అనమాట. అంటే ఓవరాల్ అవుట్లుక్ అనేది చాలా బాగుంటుంది మనకి చూడడానికి. నాకైతే ఈ ఫీచర్ చాలా నచ్చింది, చాలా బాగుంటుంది. బట్ మీకు కనుక నచ్చకపోతే మీరు వీటిని కస్టమైజ్ చేసుకోవచ్చు. మీరు సెట్టింగ్స్లోకి వెళ్ళి వీటిని మార్చుకోవచ్చు అనమాట. మీకు కావాల్సిన కలర్ని మీరు కస్టమైజ్ చేసుకోవచ్చు, ఈ ఎఫెక్ట్ని ఓవర్ రైడ్ చేసుకోను అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూస్తే చూడండి, ఇక్కడ మనం గ్రీన్ కలర్ వాల్పేపర్ సెట్ చేసాం కాబట్టి ఇక్కడ టైమింగ్ అనేది గ్రీన్ కలర్లోకి ఆటోమేటిక్గా మారిపోతుంది అనమాట ఏ కలర్లో ఉన్నప్పటికీ. అలాగే మనం నోటిఫికేషన్స్ ట్రాక్ చేస్తే పైన మనకి చూడండి అంత గ్రీన్ కలర్ బాక్సెస్లోకి మారిపోయి ఆటోమేటిక్గా ఆ కలర్స్ అనేవి వాల్పేపర్ బట్టి కలర్ ఎక్స్ట్రాక్ట్ చేసుకొని మనకి చేంజ్ అయిపోతాయి అనమాట. అండ్ మనకి ఇందులో హోమ్ స్క్రీన్ లేఅవుట్ కూడా చేంజ్ అవబోతుంది అనమాట. ఇంకా న్యూ వేలో మనకి కనిపించబోతుంది అండ్ అక్కడ క్లాక్ అనేది, టైం అనేది, డిస్ప్లే అనేది, నోటిఫికేషన్స్ అన్నీ అవుట్లుక్ అనేది చాలా బాగా మారుతుందని చెప్తున్నారు. అండ్ విడ్జెట్స్ అనే వీటి లుక్ అనేవి కూడా చాలా మారుతాయంట అండ్ లుక్ కూడా చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి క్విక్ సెట్టింగ్ టైల్స్ అనమాట. క్విక్ సెట్టింగ్ టైల్స్ అంటే మీకు తెలుసు కదా, ఫోన్ పైన ఇలా మనం ట్రై చేస్తే మనకి నోటిఫికేషన్స్ అన్నీ ఎక్కడైతే కనిపిస్తాయో అక్కడ మనకి కొన్ని బటన్స్ ఉంటాయి, ఫ్లాష్ లైట్, అలాగే మొబైల్ డేటా, అలాగే మనకు వైఫై, ఆ బటన్స్ అన్నీ కనిపిస్తాయి. ఆ బటన్స్ ఓవర్ వ్యూ అనేది ఇప్పుడు చేంజ్ అవబోతుంది. ప్రీవియస్లీ అన్ని వర్షన్స్లో మనకి ఆ బటన్స్ అనేవి సర్క్యులర్గా అండ్ చిన్నగా కనిపించే ఇదిలో ఉండేవి. బట్ ఇప్పుడు మనకి ఆండ్రాయిడ్ 12 వర్షన్లో ఆ బటన్స్ అనేవి మనకి లార్జ్ షేప్లో కనిపిస్తాయి అండ్ రౌండెడ్ రెక్టాంగిల్ లాగా మనకి కనిపిస్తుంది అనమాట. ఆ బటన్స్ అనేవి మనకి క్విక్ సెట్టింగ్ టైల్స్లో అండ్ ఒక 2 కొత్త బటన్స్ కూడా యాడ్ అయిపోతున్నాయి. అదేంటంటే కెమెరా యాక్సెస్ అండ్ MIC యాక్సెస్, అదే మైక్రోఫోన్ యాక్సెస్, ఈ 2 కూడా కొత్త బటన్స్ రాబోతున్నాయి అనమాట. వీటి యాక్సెస్ని ఇప్పుడు మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆన్ చేసుకోవచ్చు, ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆఫ్ చేసుకోవచ్చు అనమాట. ఇదైతే చాలా బాగుంది ఈ ఫీచర్ అయితే. అండ్ దాని కిందే మనకి ఎడిట్, సెట్టింగ్స్ అండ్ పవర్ బటన్స్ కూడా 3 డిస్ప్లే అవుతాయి మనకి. అండ్ ఆండ్రాయిడ్ 12లో మనకి డిఫరెంట్ యానిమేషన్స్, లిటిల్ యానిమేషన్స్ అన్నప్పటికీ మనకి చాలా బాగా విజువల్గా బాగా కనిపిస్తాయి అనమాట. లైక్ మనము ఛార్జింగ్ ప్లగ్ ఇన్ చేసినప్పుడు ఒక టైప్ ఆఫ్ యానిమేషన్ వస్తుంది అండ్ పవర్ ఆఫ్ చేసినప్పుడు ఒక టైప్ ఆఫ్ యానిమేషన్ అండ్ ఏదైనా నోటిఫికేషన్ వచ్చినప్పుడు ఒక టైప్ ఆఫ్ యానిమేషన్ అనమాట. వీటిని అన్నిటిని మనం విజువల్గా చూసినప్పుడు చాలా బాగుంటుంది అనమాట. మీకు కనుక పిక్సెల్ ఫోన్స్ ఉంటే ఖచ్చితంగా ఈ విజువల్ ఎఫెక్ట్స్ని మీరు ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ చేయండి. అన్నీ చాలా బాగుంటాయి, క్వైట్ ప్లెజెంట్ అండ్ థ్రిల్లింగ్గా మనం అనిపిస్తాయి అనమాట ఈ విజువల్ చేంజెస్ అనేవి మనకి. ఆండ్రాయిడ్ 12 యొక్క ఫీచర్స్కి వచ్చేసరికి న్యూ ఫీచర్స్ ఏదైతే అయితే మనకి ఆండ్రాయిడ్ 12 వర్షన్తో రాబోతున్నాయంటే
మనకి ఫస్ట్ వచ్చేసి స్క్రోలింగ్ స్క్రీన్ షాట్స్ అనమాట. మనకి స్క్రోలింగ్ స్క్రీన్ షాట్స్, ఇప్పుడు స్క్రీన్ షాట్ అంటే మనకు తెలుసు కదా, ఫోన్ స్క్రీన్ మీద ఏదైతే డిస్ప్లే అవుతుందో అదే స్క్రీన్ షాట్ మనకి వస్తుంది అనమాట. మోస్ట్ ఆఫ్ ద ఫోన్స్ ఇలాగే వర్క్ అవుతాయి మనకి. ఈ ఆండ్రాయిడ్ 12తో మనకి ఫోన్ స్క్రీన్ మీద డిస్ప్లే అయిందే కాకుండా ఇంకా ఎక్స్ట్రా క్యాప్చర్ మోర్ చేసుకోవచ్చు మనము. దానే స్క్రోలింగ్ స్క్రీన్ షాట్గా మనకి ఫీచర్తో వచ్చిందనమాట. ఈ ఫీచర్ అయితే మనకి కొన్ని ఫోన్స్లో ఉన్నాయి. నా ఫోన్లో కూడా ఉంది, ఇది శాంసంగ్ కాబట్టి నా ఫోన్లో కూడా ఇది ఉంది. బట్ దీన్ని ఇంకొంచెం ఫీచర్ వేళ ఆండ్రాయిడ్ 12లో రాబోతుంది అనమాట. ఎవరికైతే ఈ ఫీచర్ లేకపోయినా వాళ్ళకి ఆండ్రాయిడ్ 12తో ఇది వస్తుందన్నమాట. ఒకేసారి ఎక్కువ ఇన్ఫర్మేషన్ డేటాని మనం స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు. అండ్ సెకండ్ ఫీచర్ వచ్చేసి ఏంటంటే యాప్ సెర్చ్ అనమాట. ఈ యాప్ సెర్చ్ అనేది చాలా మోస్ట్లీ అన్ని ఫోన్స్లో ఉంటుంది. బట్ ఈ ఆండ్రాయిడ్ 12తో మనకేం రాబోతుందంటే యాప్లో ఉన్న కంటెంట్స్ని కూడా మనం ఈజీగా సెర్చ్ చేసుకోవచ్చు అనమాట. లైక్ ఇప్పుడు మన దగ్గర ఏమైనా మ్యూజిక్స్ సాంగ్స్ ఉంటాయి కదా, వాటిని మనము డైరెక్ట్గా యాప్ సెర్చ్లోకి వెళ్ళి చెక్ చేస్తే వెంటనే ఆ సాంగ్ అనేది మనకి వచ్చేస్తుంది. అండ్ ఏ ఫేవరెట్ యాప్ స్ట్రీమింగ్ యాప్ నుంచి మీరు ఆ మ్యూజిక్ని వినాలనుకుంటున్నారో కూడా అక్కడ మనకి పాపప్ అయి వస్తుంది అనమాట. అండ్ అలాగే ఏదైనా నోట్ మీరు రాసుకుంటారు నోట్ ప్యాడ్లో, ఆ నోట్ని మనం టైటిల్తో ఇస్తే యాప్ సెర్చ్లో చాలు, వెంటనే ఆ నోట్ అనేది మనకి అక్కడ డిస్ప్లే అయిపోతుంది అనమాట. మనం చూసుకోవచ్చు, ఎడిట్ చేసుకోవచ్చు, ఏదైనా చేయొచ్చు. థర్డ్ ఫీచర్ వచ్చేసి 1 హ్యాండెడ్ మోడ్ అనమాట. ఇదైతే మనకి ఇప్పుడు లేటెస్ట్గా ఏ స్మార్ట్ ఫోన్స్ చూసుకుంటే మనకి పెద్ద డిస్ప్లే స్క్రీన్ వస్తాయి, టాల్ ఫోన్స్ అనమాట. అది మనకి బాగుంటుంది. మనము నెట్ఫ్లిక్స్లో, యూట్యూబ్లో ఏదైనా వీడియో లేదా మూవీ చూసినప్పుడు అది బాగుంటుంది. బట్ మనం ఆపరేట్ చేయాలంటే జనరల్గా మనం ఓన్లీ 2 హ్యాండ్స్తోనే ఆపరేట్ చేయగలం. 1 హ్యాండ్ అయితే మనకి బేసిక్గా అంత వర్కౌట్ అవ్వదు. ఈ 1 హ్యాండెడ్ మోడ్ అనమాట, దీన్ని ఎనేబుల్ చేసుకుంటే మనం ఓన్లీ 1 హ్యాండ్తో మనం అన్ని ఆప్షన్స్ని ఈజీగా మనం చేసుకోవచ్చు అనమాట. ఇదేం చేస్తుందంటే డిస్ప్లే స్క్రీన్ ఉంటుంది కదా, డిస్ప్లే స్క్రీన్ మీద ఉండే కంటెంట్స్ అందరినీ హాఫ్కి ష్రింక్ చేస్తుంది అనమాట. కంటెంట్స్ని హాఫ్కి ష్రింక్ చేసి మనకి స్క్రీన్లో హాఫ్ మాత్రమే ఈ కంటెంట్స్ అనేవి కనిపిస్తాయి అనమాట. హ్యాండ్తో మనం ఈజీగా మనము ఏ ఆప్షన్ అయినా దేన్నైనా క్లిక్ చేసుకొని ఫోన్ ఆపరేట్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి గేమింగ్ మోడ్ అనమాట. ఈ గేమింగ్ మోడ్ ఏంటంటే మనం జనరల్గా గేమ్స్ ఆడుతుంటాం కదా, ఇంట్రెస్టింగ్గా ఏదైనా ఫ్రీ ఫైర్, పబ్జీ అలాంటివి ఆడుతున్నప్పుడు మనకి పైన నోటిఫికేషన్స్ ఇవన్నీ వస్తుంటాయి. ఇలా రాకుండా మనం గేమ్ మోడ్ని ఆన్ చేసుకుని నోటిఫికేషన్స్ కావచ్చు, కాల్స్ కావచ్చు, మనల్ని ఏ విధంగా డిస్టర్బ్ చేయలేవు. అండ్ ఈ గేమింగ్ మోడ్ ఇంటర్ఫేస్ కూడా మనకి మారుతుంది అనమాట. లైక్ మనకు కావాలంటే ఒక టైప్ ఆఫ్ ఆప్షన్ వస్తుంది మనకి. పర్ఫార్మెన్స్, హై పర్ఫార్మెన్స్ చేసుకోవచ్చు, గేమ్ యొక్క హై పర్ఫార్మెన్స్ చేసుకోవచ్చు. అండ్ బ్యాటరీ మనకి ఎక్కువగా కన్జ్యూమ్ అవుతుంది. హై పర్ఫార్మెన్స్ కావాలంటే బ్యాటరీ ఎక్కువ కన్జ్యూమ్ అవుతుంది. అండ్ మనకి పర్ఫార్మెన్స్ కొంచెం తగ్గచ్చు. అండ్ లో పర్ఫార్మెన్స్ కావాలంటే బ్యాటరీ మనకి సేవ్ అవుతుంది అనమాట. ఇలాంటి ఒక మోడ్ కూడా మనము చేసుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ సెక్యూరిటీ అండ్ ప్రైవసీ ఇంప్రూవ్మెంట్స్కి వస్తే మనకి ఇక్కడ ఒక ప్రైవసీ డాష్ బోర్డ్ని ఇంప్లిమెంట్ చేశారనమాట. ఈ ప్రైవసీ డాష్ బోర్డ్లో మనము ఏమేమి చెక్ చేసుకోవచ్చు అంటే ఏ యాప్స్ ఎప్పుడెప్పుడు మన పర్మిషన్స్ని సీక్ చేసుకుంటున్నాయి, యూజ్ చేసుకుంటున్నాయి. లైక్ కెమెరా కావచ్చు, లొకేషన్ కావచ్చు, కాంటాక్ట్స్ లిస్ట్, వీటి యాక్సెస్లన్నీ మనకి ఏదైనా యాప్ డౌన్లోడ్ చేసినప్పుడు స్టార్టింగే మనం యూజ్ చేసినప్పుడు యాక్సెస్ అడుగుతుంటుంది. బట్ ఈ యాప్స్ ఈ ఆప్షన్స్ని ఎప్పుడు యూజ్ చేసుకుంటున్నాయి, ఏ టైంలో యూజ్ చేసుకుంటున్నాయి అనేది ఈ ప్రైవసీ డాష్ బోర్డ్లో మనం క్లారిటీగా చెక్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ మనకి ఫ్రంట్ను వచ్చేసి ఒక పై చార్ట్ లాగా చూపిస్తుంది. మనకి బిగ్ స్క్రీన్ మీద చూపిస్తుందని చూడండి. మీకు ఇక్కడ అన్ని డిఫరెంట్ కలర్స్లో డిఫరెన్షియేట్ అయ్యి ఉంటాయి అనమాట. అండ్ కిందకు వస్తే మనకి ఏ యాప్స్ యూజ్ చేస్తున్నాయి అనేది మనం క్లియర్గా క్లిక్ చేసి చూసుకోవచ్చు. అండ్ మనకు వద్దంటే వెంటనే డిసేబుల్ చేసుకోవచ్చు అనమాట యాక్సెస్. అండ్ నెక్స్ట్ ఫీచర్ వచ్చేసి మనకి మైక్రోఫోన్ అండ్ కెమెరా ఇండికేటర్స్ అనమాట. మన ఫోన్ ఉంటుంది కదా, మన ఫోన్ టాప్ రైట్ కార్నర్లో మనకి ఒక గ్రీన్ కలర్ బాక్స్తో మైక్రోఫోన్ అయితే మైక్రోఫోన్ సింబల్, లేదా కెమెరా అయితే కెమెరా సింబల్తో మనకి ఇండికేటర్స్ అనేవి చూపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం వాయిస్ రికార్డింగ్ చేయడానికి వాయిస్ రికార్డర్ యాప్లోకి వెళ్ళామనుకోండి, అక్కడ మైక్రోఫోన్ యాక్సెస్ అడుగుతుంది, మనం ఓకే చెప్పేస్తాం. అండ్ వాయిస్ రికార్డింగ్ ఇప్పుడు మన మైక్రోఫోన్ ఖచ్చితంగా యూజ్ చేస్తుంది. అది ఎంతసేపు యూజ్ చేస్తుంది అని మనకి చూపించడానికి అక్కడ వెంటనే మనకి ఇండికేటర్ అనేది వచ్చేస్తుంది అనమాట. ఎంతసేపు అయితే ఇది మన మైక్రోఫోన్ యూజ్ చేసుకుంటుంది అంతసేపు అక్కడ మనకి ఇండికేట్ చేస్తూ చూపిస్తుంది ఆ గ్రీన్ సింబల్ అనేది. అంటే స్టిల్ ఈ యాప్ అనేది మీ ఎంఐసి యాక్సెస్ని తీసుకుంటుంది అని మనకి ఇండికేట్ చేస్తుంది అనమాట. అక్కడ వద్దంటే వాటిని మనము వెంటనే టర్న్ ఆఫ్ చేసుకోవచ్చు. ఎందుకంటే మనకి ఇప్పుడు కెమెరాలోకి వెళ్ళాల్సిన అవసరం లేదు. మనకి పైన క్విక్ సెట్టింగ్ స్టైల్స్లోనే మనకి
కెమెరా కావచ్చు, మైక్రోఫోన్ కావచ్చు, యాక్సెస్ని టర్న్ ఆఫ్ చేసుకోవచ్చు, టర్న్ ఆన్ కూడా చేసుకోవచ్చు ఈజీగా. నెక్స్ట్ వచ్చేసి అప్రాక్సిమేట్ లొకేషన్ అనమాట. ఇదైతే మంచి ఫీచర్ అని చెప్పాలి, ఎందుకంటే ఎక్కువ మంది వాళ్ళ ప్రిసైజ్ ఎగ్జాక్ట్ లొకేషన్ని షేర్ చేసుకోవడానికి ఇష్టపడరు, ఏ యాప్స్లోనైనా కావచ్చు. ఇదేం చేస్తుందంటే మనకి నీకు ఏ యాప్ కావాలంటే ఆ యాప్కి నువ్వు ఎగ్జాక్ట్ లొకేషన్ ఇవ్వనవసరం లేదు, అప్రాక్సిమేట్గా లొకేషన్ ఇచ్చినా చాలు అని చెప్తుంది అనమాట ఈ ఆప్షన్ మనకి. అప్రాక్సిమేట్ లొకేషన్ అంటే అన్ని యాప్స్కి మనం ఎగ్జాక్ట్గా ఇవ్వాల్సిన అవసరం లేదు. లైక్ కొన్ని యాప్స్కి మనం ఎగ్జాక్ట్గా ఇవ్వాలి, లైక్ జొమాటో అనుకోండి, మనకి ఫుడ్ డెలివరీ కరెక్ట్గా మన అడ్రస్కి రావాలి కాబట్టి మనకి ఎగ్జాక్ట్ లొకేషన్ ఇవ్వాలి అక్కడ. అలా కాకుండా లైక్ ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే వెదర్ ఫోర్కాస్టింగ్ యాప్ అనుకోండి, మనకి అక్కడ ఎగ్జాక్ట్ లొకేషన్ అవసరం లేదు, అది మన ఇల్లైనా కావచ్చు, మనం బయట ఉండొచ్చు, షాప్కి వెళ్ళొచ్చు, ఎక్కడైనా కావచ్చు, బట్ మనకు అక్కడ లొకేషన్ ఒకటి ఫిక్స్ చేస్తే దాన్ని వెదర్ అనేది మనకు వచ్చేస్తుంది. అక్కడ ఎగ్జాక్ట్ అవసరం లేదు, మనకి ప్రిసైజ్ అవసరం లేదు, అప్రాక్సిమేట్గా సుమారుగా మనము ఇచ్చిన ఆ వెదర్ అనేది మనకి ఫోర్కాస్ట్ ఇన్ఫర్మేషన్ అనేది ఈజీగా మనం తెలుసుకోవచ్చు అనమాట. మీకు కనుక ఈ పిక్సెల్ ఫోన్స్ అయితే ఉంటే ఖచ్చితంగా ఆండ్రాయిడ్ 12 వర్షన్కి అప్డేట్ అయ్యి ఈ విజువల్ చేంజెస్ అండ్ మంచి మంచి ఫీచర్స్ని ఎక్స్పీరియన్స్ చేయండి మీరు కూడా. అండ్ ఈ ఆండ్రాయిడ్ 12 వర్షన్ అనేది అన్ని పిక్సెల్ ఫోన్స్కి అయితే రిలీజ్ చేయలేదు, కొన్ని మోడల్ పిక్సెల్ ఫోన్స్కి మాత్రమే రిలీజ్ చేశారనమాట. స్క్రీన్ మీద చూస్తే మీకు తెలుస్తుంది అనమాట, స్క్రీన్ మీద డిస్ప్లే చేశాను నేను ఏ పిక్సెల్ ఫోన్స్కి అయితే ఇవి రిలీజ్ అయ్యాయి అనేది. అండ్ పిక్సెల్ 6 అండ్ పిక్సెల్ 6 Pro ఫోన్స్కి స్మార్ట్ ఫోన్స్ అయితే మన ఇండియాలో ఇంకా లాంచ్ అవ్వలేదు. వీటికి ఫ్రమ్ ద స్టార్టింగే ఆండ్రాయిడ్ 12 వర్షన్తోనే ఇవి రన్ అవుతాయి అనమాట. ఇది చాలా మంచి న్యూసే, బట్ ఇండియాలో అయితే ఇవి ఇంకా రిలీజ్ అవ్వలేదు. మెనీ కంట్రీస్లో రిలీజ్ అయ్యాయి, లైక్ US, UK, కెనడా అలాంటి కంట్రీస్లో మనకి పిక్సెల్ 6 అండ్ 6 Pro రిలీజ్ అయ్యాయి, బట్ ఇండియాలో ఇంకా చాలా టైం పడుతుందని చెప్తున్నారు. పిక్సెల్ ఫోన్ అయితే నా దగ్గర కూడా లేదు కాబట్టి మీకు అన్ని ఫీచర్స్ని నేను అంత క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయాను, చూపించలేకపోయాను అనమాట. ఫ్యూచర్లో మిగిలిన కంపెనీ ఫోన్స్కి కూడా ఈ అప్డేట్ అనేది వస్తుంది, ఆండ్రాయిడ్ 12 వర్షన్ అనేది అప్డేట్ అనేది వస్తుంది, కానీ ఇంకొన్ని మంత్స్ అయితే మనం వెయిట్ చేయాలి. లైక్ అన్ని కంపెనీ ఫోన్స్కి వస్తుంది, లైక్ సామ్సంగ్, OnePlus, ఒప్పో, రియల్మీ, జియోమీ అన్ని ఫోన్స్కి వస్తుంది, బట్ అన్నింటికి ఒకేసారి రావాలని లేదు. అన్ని మోడల్స్కి కూడా ఈ వర్షన్ అనేది మనకి రాదు. మీకు తెలుసు కదా, అకార్డింగ్ టు కాస్ట్ బట్టి అండ్ అన్నిటి బట్టే మనకి ఫీచర్స్ అనేవి ఉంటాయి. అలాగే ఆండ్రాయిడ్ వర్షన్ కూడా కాస్ట్ బట్టే వాళ్ళు రిలీజ్ చేస్తారనమాట. అన్ని సామ్సంగ్ ఫోన్స్కి ఇది రాదు, లైక్ సామ్సంగ్ S సిరీస్కి అలాంటి మోడల్స్కి మనకి వస్తుందన్నమాట. ఇంకా ఫ్యూచర్ అప్డేట్లో వీటి గురించి కూడా ఇచ్చేద్దాం ఎప్పుడు వస్తాయో. వీడియో కనుక నచ్చినట్టయితే ఖచ్చితంగా ఒక లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్, అండ్ మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడానికి అయితే ట్రై చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మీది పిక్సెల్ ఫోన్ అయితే మీకు ఆండ్రాయిడ్ 12 ఎక్స్పీరియన్స్ చేస్తే ఖచ్చితంగా నాకు కమెంట్ చేయండి, అండ్ మీకు ఏ ఫీచర్ నచ్చిందో కూడా నాకు కమెంట్ సెక్షన్లో తెలపండి అనమాట. అండ్ మీ ఫోన్కి ఈ ఆండ్రాయిడ్ 12 వర్షన్ అనేది ఎప్పుడు రోల్అవుట్ అవుతుందో అప్డేట్ కనుక కావాలంటే ఖచ్చితంగా మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకొని ఆల్ క్లిక్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. అంటిల్ దెన్ సీ యూ, బై బై.